వాళ్ళు దేవుణ్ణి అడగరు, దేవుని దగ్గరికి రారు. వారు భోగేచ్ఛల కొరకే అడుగుతారని ఉంది. వారు గొడవ పడతారు, కొట్టుకుంటారు, దుర్భాషలాడుకుంటారు. భయంకరంగా భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, కుటుంబాలు కొన్ని గొడవలు ఉంటాయి. కారణం ఏంటి తెలుసా? ప్రార్థన ఉండదు, దేవునితో సహవాసం ఉండదు, వాక్యం ఉండదు, రొట్టె విరుచటం ఉండదు, అపోస్తల బోధ ఉండదు వారింటిలో. భార్యాభర్తలు విడిపోతారు, పిల్లలు తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎప్పుడు చూసిన కోర్టు కేసులని, గొడవలని, కొట్లాటలని, ఎన్నో భయంకర బీభత్సమైన అంధకార సంబంధమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి ఆ ఇంట్లో. నీ ఇల్లు గొప్ప ధననిధిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకున్న భర్త గయ్యాలు కావచ్చు, కొన్నిసార్లు భార్య గయ్యాలు కావచ్చు, పిల్లలు కావచ్చు. నీ ఇంట్లో ఉన్న రోగము కూడా, కొన్ని ఇంట్లో రోగాలు ఉంటాయి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 14వ వచనంలో పేతురు యొక్క ఇంటిలోకి ప్రవేశించాడు యేసు ప్రభువారు. జ్వరం